సార్ గత 2 సంవత్సరాలుగా పెద్ద సినిమాలకి ముందే డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి నెంబర్లు చెప్పకండి, నెంబర్లు మాకు పంపండి, మేము రిలీజ్ చేస్తాము అనే ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు. మొన్నాడు వాళ్ళు ఏ నెంబర్ రిలీజ్ చేస్తే అవే బయటికి వెళ్తున్నాయి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు బాధపడినా కూడా బయటికి నవ్వాల్సి వస్తుంది. ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని మాకు తెలిసి మేము ఐటమ్ లేదు, బట్ డిస్ట్రిబ్యూటర్లతో చెప్పిద్దాం నేను అడుగుతున్నా. ఆయన ఏమంటే ఇప్పుడు మేము అబద్ధం ఆడినా, ప్రొడ్యూసర్లు అబద్ధం ఆడినా, మీరు అబద్ధం ఆడినా జనం నమ్మట్లేదండి. అది మాత్రం వాస్తవం. మనం ఏ పోస్టర్ వేసినా నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఇది మీరు మేము ఆడక్కల్లా, జనం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు. అది ఎల్ఈఆర్ గారు చాలా ఓపెన్ గా మాట్లాడతారు. గ్రాటిట్యూడ్ మీట్ కాస్త ఇప్పుడు చూడండి, దీని తర్వాత మొత్తం ఫ్యాన్స్ అందరు కలిసి ఈయన ఫోటో పెట్టి మొత్తం ఈ రోజు సాయంత్రం వరకు చెడు కూడా ఆడేస్తారు. ఓకే, అంటే మూర్తి గారు, మనకు మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. సో ఏదన్నా మార్పు రావాలంటే దయచేసి నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకి, ఆఫీసులలో అవి ఇవి జరుగుతున్నాయని రాయకండి. ఎందుకంటే అది మా ప్రొఫెషన్. ఏమి చేయాలి, ఏం చేయకూడదని ఒక ప్రొడక్షన్ హౌస్కు ఉండే డెసిషన్ అది. సినిమాకు సంబంధించి నిజాయితీగా మీరు ఎలాంటిది అలా ఉన్నప్పుడు మీరు ఏకండి, మీరు ఏకితే కరెక్షన్ అవుతుంది కదా. మీకే క్వశ్చన్, సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేశారు. సరే, 2 సినిమాలకి ఒక సినిమాకి ఒక పోస్టర్ వేశారు, 2 సినిమాలు చాలా పోస్టర్లు వేశారు. మొదటి సినిమా పోస్టర్ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిందా, మీరు వేసిందా, వేరేగా వేసిందా? అది మీకేం తెలుసు? మాకు తెలియదు కూడా. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మాకు వీక్నెస్ ఉంటాయి, మేము మాట్లాడలేము. మీకేం తెలుసు సార్? నేను మిమ్మల్ని అడుగుతాను సార్. నేను అదే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మీరు వేసిన పోస్టర్ మాకేలా తెలుసు? మా వీక్నెస్ ఉంటుందని నేను కమిట్ అవుతున్నాను కదా. మీకు తెలియదా? మీ వీక్నెస్ తో వేసిన పోస్టర్ అంటారు. మీకు తెలియదా? మీరు వీక్నెస్ తో వేసిన పోస్టర్ అంటారు. ప్రతి సెంటర్లో ఏం కలెక్షన్స్ ఉన్నాయనేది మీ దగ్గర లేవా? ఫస్ట్ మీ హరి చెప్తున్నా, అందరికంటే ముందు మీ దగ్గరే ఉంటాయంట. సో మీరే క్యాల్కులేట్ చేసి వేయండి నెక్స్ట్ నుంచి పోస్టర్ ప్రతి సినిమాది. బెటర్, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సార్, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అనిల్ రావుపూడి గారికి 8వ హిట్ ఇచ్చింది కాబట్టి అది పెద్ద గొప్ప విషయం కాదు. వెంకటేష్ గారిని సీనియర్ హీరోస్లో ఇప్పుడు టాప్లో నిలబెట్టింది, అది పెద్ద గొప్ప విషయం కాదు. ఏంటి గొప్ప విషయం అంటే దిల్ రాజు గారిని నిలబెట్టింది ఆ సినిమా. చాలామంది ఇందాక మన శిరీష్ గారు అన్నట్టు ఏంటంటే చాలామంది దిల్ రాజు గారు పడిపోతారేమో ఈ సినిమాతో అని అనుకున్నారు. బట్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆయన నిలబడడానికి స్ట్రెంత్ ఇచ్చింది. మళ్ళీ ఇంకా సినిమాలు తీయడానికి, ఇంకో 10 సంవత్సరాల సినిమాలు తీయడానికి అనేది కాన్ఫిడెన్స్ ఇచ్చింది. చాలామంది ఏంటంటే ఈ ప్రొడక్షన్ హౌస్లు బాగా ఎక్కువ సినిమాలు తీసే ప్రొడక్షన్ హౌస్లు అంతకంతకే తగ్గిపోతున్నాయి. దిల్ రాజు గారు నిలబడ్డారంటే కంటిన్యూస్గా సినిమాలు తీస్తారు, ఇండస్ట్రీ అలా రన్ అవుతూ ఉంటుంది. అందుకు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా గొప్ప సినిమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అది నిజమండి. అంటే ప్రతి సినిమా ద్వారా ఒక మినిమం 500 మంది ఎవ్రీ డే బ్రతుకుతారు. సో మేము ఎన్ని ఎక్కువ ప్రొడక్షన్ చేయగలిగితే అంతమందికి భోజనం దొరుకుతుంది. ఈ లాజిక్ చాలామంది మర్చిపోతారు. సో ఇవాళ మనకు 150 సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మన ఇన్కమ్ ట్యాక్స్లతో జరిగిన కాన్వర్సేషన్ చెప్తాను. వాళ్ళు అడిగాడు ఆయన, ఎందుకు ఇన్ని సినిమాలు వస్తాయి, మరి ఎందుకు మీరు ఇన్ని ఫ్లాపులు అని చెప్తుంటారంటే 90% ఫ్లాపులు సార్ అని లాస్ట్ ఇయర్ది షీట్ ఇచ్చా. ఎందుకో లాస్ట్ ఇయర్ది నేను తెప్పించా 2024 షీట్. ఆయనకి ఇస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు, మరి ఎందుకు తీస్తున్నారు ఈ సినిమాలు? ఒక్కొక్కరిది ఒక్కొక్క అంబిషన్ సార్. సినిమాలు జరుగుతూనే ఉంటాయి, మాకు అలా కాదు. సక్సెస్ సినిమా తీయడానికి ఎంత కష్టపడాలనేది మాకు తెలుసు. దానికోసమే ప్రయత్నం చేస్తాం. దాంట్లో కొన్ని సక్సెస్లు వస్తాయి, అప్పుడప్పుడు క్యాచ్ అవుతాం.